బిల్ గేట్స్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, శ్రీ రవిశంకర్జీ, రవితేజ అందరూ ఈ నీళ్ళు తాగుతున్నారు. చేయి పెడితే సర్రుమనే నీరు ఏడాదిలో 365 రోజులు భూమి లోపల నుంచి ఉబ్బుకు వస్తుంటే దాన్ని ఏమంటారో తెలుసా? తప్తపాణి. మీ పేరు? సురేష్ కుమార్ పత్రం. ఇక్కడికి వేడి నీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నాయి? ఇప్పటికి వచ్చుకొని 120 సంవత్సరాలు అయిపోయింది. అంతకుముందు చల్ల నీళ్ళు వచ్చేవా? అంతకుముందు ఇటు రావట్లేదు. 120 సంవత్సరాల కింద వచ్చి వేడి నీళ్ళు రాగానే విగ్రహం అలాగే వచ్చింది. సంవత్సరం వల్ల వేడి నీళ్ళే వస్తుంది కింద నుంచి. ఎక్కువ వేడి ఉంటాయి, కొంచెం వేడి ఉంటాయి. వేడి ఎక్కువ ఉంటాయి, నీరు చాలా వేడి ఉంటాయి. అంటే మనం స్నానం చేయడానికి కాదు. ఈ తప్తపాని ఒడిశాలోని గంజాం జిల్లాలో ఉంది. బ్రహ్మపూర్ అదేనండి, మనం బరంపురం నుంచి 53 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుంచి 180 కిలోమీటర్లు, భువనేశ్వర్ నుంచి 226 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ తప్తపాని. రైలులో చేరుకోవాలంటే ఇచ్చాపురం కానీ బరంపురం కానీ చేరుకోవాలి. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తప్తపాని చేరుకోవచ్చు. విశాలమైన రహదారి పక్కనే ఉన్న గుడే తప్తపాని నిలయం. చూడగానే అందరికీ కొంత ఆశ్చర్యం. గుడిలో నీరా, నీటిలో ఆలయమా అనే సందేహం వచ్చేస్తుంటుంది. ఒరియా ఆంగ్ల భాషల్లో పెద్ద సైజు టీవీ అంత బోర్డు, గుడి, ఎదురుగా విశాలమైన రోడ్డు, దానికవతల ఊరు. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైనది ఏంటంటే ఈ నీటి వల్లే ఈ పేరు, ఆ పేరుతోనే ఊరు వెలసాయని. ఇక నీరా అమ్మవారా అర్థమయ్యి కాక ఆ సంగతి ఏంటో చూసేద్దామని అడుగులు లోపలికేశాం. జనాలు గట్టిగానే వస్తున్నట్లున్నారు. స్టీల్ బార్కెట్లు గట్టిగా పెట్టారు. ఎవరిదో కాలు నరికేసి పట్టుకుని చూపిస్తున్న కాళికామాత అనుకుంటా మరో చేత్తో కత్తి కూడా పట్టుకుని భయపెడుతోంది. విరాళాలు పెట్టి చుట్టూ ఉన్న స్టీల్ బారికేడ్లు కొలిము నుంచి బయటకు వచ్చిన ఉక్కు గజంలా ఎర్రగా అదే రంగు గుడ్డలు గాజులతో కలకలలాడిపోతుంది. భక్తులు ఏదో చేస్తున్నట్లున్నారు. ఇక్కడ డొనేషన్ పెట్టెకు అవతల 2 పూజారులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ల వెనకే ఒక మడుగుల ఉన్న దాంట్లో పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి. ఇదేనన్నమాట తప్తపాణి. ఇది కాకుండా ఇంకెక్కడెక్కడ వేడి నీళ్ళు వస్తున్నాయి మీకు తెలిసి ఇండియాలో? కుర్దాగడ ఒట్టిలో ఒక దగ్గర వస్తున్నది వేడి నీళ్ళు. ఇలాంటి నీళ్ళే వస్తున్నాయా? ఓకే. అక్కడ అమ్మవారు ఉందా? అక్కడ అమ్మవారు ఉంది. ఇక్కడికి ప్రతిరోజు ఎంతమంది వస్తారు? అలా నుంచి చెప్పలేపుతాం. శనివారం గురువారం వదిలేస్తే మిగతా రోజుల్లో గోళీ ఉంటుంది. శనివారం గురువారం క్లోజ్ చేస్తారా? ఒప్పేనా ఉంటుంది. చాలా మంది రాబోలు, పని పట్టలేదు రాబోలు. సండే ఎక్కువ కూడా ఉంటుంది. సండే మండే. ఏ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు? కలకడ నుంచి వస్తాడు, పుల్లువాణి నుంచి, రాయగూడ నుంచి, గురుంపూర్ నుంచి, చాలా ప్రాంతాల నుంచి వస్తున్నాడు. ఇచ్చాపూర్ నుంచి, ఆంధ్ర సైడ్ ఎక్కువ వస్తున్నాడు. తెలుగు మంది ఎక్కువ వస్తున్నాడు. విశాఖపట్నం నుంచి, బెంగళూరు నుంచి వస్తున్నాడు. ఆంధ్ర సైడ్ ఎక్కువ వస్తున్నాడు తెలుగు. అది ఎక్కువగా జనాలు రావడం ఎప్పటి నుంచి మొదలైంది ఇక్కడ? ఎక్కువగా అంతా గోళ ఉంటుంది. కార్తీక నెల ఎక్కువ గోళ ఉంటుంది. కార్తీక నెల చాలా గోళ ఉంటుంది. జనవరి ఠండా టైంలో ఎక్కువ గోళ ఉంటుంది. మీకు తెలుగు ఎలా వచ్చింది? తెలుగు వాడిని కాబట్టి తెలుగు వచ్చింది. ఎక్కడ మీ సొంత ఊరు? సొంత ఊరు అయితే మాది బౌరంపూర్ గారు, రఘునాథ్పూర్, మండేపూర్ దగ్గర. ఓకే, అందుకే తెలుగు వచ్చింది. తెలుగు ఒరియా రెండు వచ్చింది. ఓకే. మేం ఒకవైపు మాట్లాడుతుండగానే ఎత్తడి పల్లెరంలో, మా ఊళ్ళో అయితే దీన్ని తబుకు అంటారులేండి, తప్తపాణిని తీసుకొచ్చాడు యంగ్ ప్రీస్ట్. ఎందుకైనా మంచిదని చేయి పెట్టకుండా చూసి ఊరుకున్నాను. ఈ కొలనులోని అమ్మవారు ఉంటుంది కాబట్టి ఇక్కడ స్నానాలు కుదరవు. అలాగే రోజంతా ఆగకుండా ఉడుకునీరు వస్తుంది కదా, దీనిని ఏం చేద్దామని ఒడిషా ప్రభుత్వం కొన్ని పరిశోధనలు జరిపింది. భారతదేశంలో అతి తక్కువ వేడినీటి సల్ఫర్ బుగ్గలలో తప్తపాని ఒకటని, ఈ నీరు ఎంతో మంచిదని, ఇందులో స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు పోవడంతో పాటు అనేక ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రీయంగా తేల్చి ఈ కొలను నీటిని మరో మడుగుకు తరలించి స్నానాలకు అవకాశం కల్పించింది ఒడిషా ప్రభుత్వం. మీ పేరు? నా పేరు నాని. ఏ ఊరు నుంచి వచ్చారు? మేము ఒడిశా రాయగడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి. ఎక్కడికి ఎందుకు వచ్చారు? అంటే ఇక్కడ మంచి దేవుడు ఉందని తెలుసు. ఇక్కడ ఏడు నీళ్ళు అంటే భూమి నుంచి వస్తుంది, పోసుకుంటే అన్ని డిజీజ్ అన్ని క్లియర్ అయిపోద్ది అని ఒక నమ్మకం. మీరు స్నానం చేశారా? చేశాను. ఎలా అనిపించింది? ఫస్ట్ లా దిగానే వాటర్ కొద్దిగా ఎక్కువ చాలా ఏడిగా ఉన్నాం. తర్వాత పోసుకున్న తర్వాత చాలా బెటర్ అనిపించింది. ఇది ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇంతకు ముందు 2 times వచ్చారు. రాయగఢ నుంచి ఇక్కడికి ఎంత దూరం? 180. ఈ వాటర్ మీరు ఎప్పుడైనా తాగారా? తాగలేదు, కానీ తాగితే మంచిది. ఎప్పుడైనా బాటిల్స్తో ఇంటికి తీసుకెళ్తా ఖచ్చితంగా. ఇంతకీ ఈ నీళ్లు ఎందుకలా వస్తున్నాయి, అవి వేడివేడి నీళ్లు రావడమేంటి అని శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం కూడా చేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలను
ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుబ్బారావు గారు మన కోసం అందించారు. సబ్ సర్ఫేస్ లో రేడియో యాక్టివ్ మినరల్స్ గానీ ఇగ్నియస్ యాక్టివిటీ ఉంటాయి కానీ ఇలాంటి హార్డ్ స్ప్రింగ్స్ ఏర్పడవు జనరల్ గా. ఇక్కడ ఫాల్ట్ జోన్ ఉంది. ఫాల్ట్ జోన్ అంటే బ్రన్సన్ మండలం అంటే కదులుతూ ఉంటాయి. నార్త్ వైపు ఉండే స్ప్రింగ్స్ ఏంటంటే ఇగ్నియస్ యాక్టివేట్ వాళ్ళని కానీ రేడియో యాక్టివేట్ వాళ్ళని కానీ జరిగినాయి. తిరుపతి ఉంది కదా, స్నానాలు చేస్తారు, కొండల నుంచి నీళ్లు పడతాయి, అవన్నీ మామూలే కదా, హాట్ స్ప్రింగ్స్ కదా. అంతే తెలంగాణలో కూడా ఎక్కడో ప్రాంతంలో ఇది ఎక్కడో ఊరిపోయిన నాకు గుర్తులేవు, అక్కడ కూడా ఎత్తు ప్రదేశం నుంచి వస్తాయి నీళ్లు, వాటర్ ఫాల్. ఇక తప్తపాణికి దూరాల నుంచి వచ్చే వారికి ఈ ఊరిలోనే రిసార్ట్స్ కూడా ఈ ఆలయానికి దగ్గరలోనే ఉన్నాయి. తప్తపాణిలోనే జింకల పార్కు కూడా ఉంది. వందలాది జింకలు, బార్కింగ్ డీర్స్, సాంబార్ వంటివి ఇక్కడ ఉంటాయి. అదొక్కసారి శుభ్రంగా చూసేయండి. స్నానం చేస్తున్న దగ్గర ఒక వ్యక్తి కొన్ని పరికరాలతో నీటిని పరీక్షిస్తుండడం చూసి ఆయనతో మాట్లాడాం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఆ వ్యక్తి అది పరీక్ష అని ఆ నీటి ఉపయోగాలు మరిన్ని చెప్పి ఆశ్చర్యపరిచాడు. మీ పేరండి? సునీల్ గౌడ సార్. మీరేం చేస్తుంటారు? నేను బై ప్రొఫెషన్ టీచర్ ఉన్నాను. ఈ నీళ్ళు బాగా ఉంటుంది అనేసి అందరు ఇది యూజ్ చేస్తున్నారు అనేసి ఈ నీళ్ళు ఏంటి ఉంది అనేసి నేను చెక్ చేయడానికి వచ్చాను. బాబు పండుగ లేదు. ఇది ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అండి. మన నీళ్ళు కాబట్టి, మన ఎయిర్ కాబట్టి, మన ఫ్రూట్స్ వెజిటేబుల్ అందులో వేస్తే మళ్ళా పాజిటివ్ వస్తే మన శరీరం గురించి అది బాగలేదు, నెగటివ్ వస్తే మన శరీరం గురించి అది బాగానే ఉంటుంది. ఇది ప్లస్ లో ఉంటే ఆక్సిడైజ్ అయినది, నెగటివ్ లో ఉంటే మన హెల్త్ గురించి వల్ల బాగుంటుంది. సైంటిస్టులు చెప్తున్నారు మన శరీరంలో సెల్యులర్ లెవెల్లో ఇది పని చేస్తుంది అంట. ఒక న్యూ సెల్ క్రియేట్ అవడానికి -50 మినిమం కావాలి. 20కి తగ్గిపోతుంది అంటే మనకి క్యాన్సర్ అవకాశం ఉంది. నెగటివ్ లో మన గంగా వాటర్, ఆపే జంజం అనేసి వాటర్ వస్తుంది, అందులో మన నీళ్ళు మైనస్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇందులో వేసినప్పుడు ఇది మైనస్కి వచ్చింది. ఓకే, -50 అంటే మన సెల్, మన బాడీలో కొత్త సెల్ జనరేట్ అవడానికి అవకాశం ఉంటుంది. అది యాంటీ ఆక్సిడెంట్ అన్నమాట. తాగితే యాంటీ ఆక్సిడెంట్ అంటున్నది. అది మన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, తర్వాత నీళ్ళలో నేచర్ గిఫ్ట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి -156 ఉంది, -170 దాకా వస్తుంది సార్. ఓకే ఓకే, చూడండి. ఓకే, -162 వచ్చింది. 170 వరకు వస్తుంది. మన బిస్లరీ కిన్లే తీసుకుంటే ప్లస్ లో 180 ప్లస్ ఉంటుంది. ప్లస్ లో అది పుల్లిపోయి అన్నమాట. ఎక్కువ రోజులు ఉంటే తీసినప్పుడు బాగానే ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్లో ఉండిపోతుంది కాబట్టి ఎక్కువ రోజు ఉండిపోతే ఆక్సిజన్ తో రియాక్షన్ అయింది, అది మళ్ళీ ఆక్సిడైజ్ అనిపోతుంది అంటే పుల్లిపోతుంది అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్ నీళ్ళు శరీరం గురించి బాగానే ఉంది అనేసి మన క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఈ నీళ్ళకి బాగా ప్రమోట్ చేస్తున్నారు. మన టాటా మెమోరియల్లో మన ఈ నీళ్ళు యూజ్ చేస్తున్నారు సార్. హైడ్రోజన్ రిచ్ ఆక్సిజనేటెడ్ వాటర్ అనేసి ఇది వస్తుంది. బిల్ గేట్స్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్, శ్రీ రవిశంకర్జీ, రవితేజ అందరూ ఈ నీళ్ళు తాగుతున్నారు. మీరు చెక్ చేశారు కదా, దీనిలో మీకు తేలింది ఏంటి? అయితే ఈ నీళ్ళు యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంది అన్నమాట. అది శరీరం గురించి బాగానే ఉంటుంది, మంచిదే, ఇది తాగొచ్చు. ఓకే, హాయిగా తాగొచ్చు, హాయిగా తాగొచ్చు. మరి అటువంటిప్పుడు ఇటువంటి వాటర్ని ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు ప్రజలు? డ్యూ టు లేక్ ఆఫ్ నాలెడ్జ్. బాగుంది కదా తప్తపాణి, బడేగుంది అంటారు, పారిపోతారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయరు. ఏం చేయాలి చెప్పండి మిమ్మల్ని? అయినా పర్లేదు, మీరంతా విలేజ్ వ్యాన్ అభిమానులే, చక్కగా ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి. నచ్చితే లైక్, బాగా నచ్చితే కామెంట్, ఇంకా బాగా నచ్చితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఛానల్ను పరిచయం చేయండి. మరి ఉంటా, ధన్యవాదాలు. ప్రేమతో మీ సురేష్ జుత్తాడ.